గత వీడియో సింగపూర్లో ఎల్ఆర్టీ చూపించాను ట్రైన్. ఇప్పుడు ఈ వీడియోలో ఎంఆర్టీ అయితే చూపించబోతున్నాను. ఎంఆర్టీ వచ్చేసి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటుంది సింగపూర్లో. మీరు సరిగ్గా గమనిస్తే రైట్ సైడ్ ఎస్కలేటర్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఫాస్ట్గా వెళ్ళాలనుకునే వాళ్ళు రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నిదానంగా వెళ్దాం అనుకునే వాళ్ళు నుంచుంటారు అన్నమాట మనలాగా. సో ఈ విధంగా నుంచుంటారు. మొత్తం చూడండి, ఎంఆర్టీ అయితే ఈ విధంగా ఉంటుంది. పున్గోలు ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుంది, మన మెట్రో మాదిరిగానే ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటి అనేది. జస్ట్ మీకు సింగపూర్లో ఈ ట్రైన్లు ఎలా ఉంటాయి ఏంటి మీకు చూద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఇక్కడ ఎంఆర్టీ ఫుల్లీ అడ్వాన్స్డ్. మొత్తం చూసుకుంటే ఒక గోడల మాదిరిగా ఉన్నాయి. ట్రైన్ వస్తే ఈ డోర్ ఓపెన్ అవుద్దండి. అక్కడ టీవీలో 1 నిమిషంలో వస్తుందని ఉంది ట్రైన్. అంటే 1 నిమిషంలో కరెక్ట్గా వచ్చేస్తుంది. అది చూడండి ఎంత ఫాస్ట్ ఉందో ట్రైను. మనదైతే వచ్చేసింది. ఇలా నుంచోవాలండి. వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతే ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళిపోవడం. మొత్తం సిస్టమేటిక్గా ఫాలో అవుతారు రూల్స్. ఇంకా ఇలా ఉందండి ఎంఆర్టీ. ఏంటి బ్రో పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఆటోమేటిక్గా డోర్లు క్లోజ్ అయిపోయినాయి. చాలా స్పేషియస్గా ఉందండి. వామ్మో చాలా స్పీడ్ వెళ్తుందండి ఇది. 2 కిలోమీటర్లు అండి. కరెక్ట్గా 1 నిమిషంలో వచ్చేసాము. మన సైడ్ మెట్రోల్లో కొన్ని చోట్ల ఎస్కలేటర్లు ఉండవండి, కానీ ఇక్కడ చూసుకుంటే ప్రతి చోట ఎస్కలేటర్ అయితే ఉంది. ఇంకా ఎంఆర్టీ రైడ్ అయితే అయిపోయింది. జస్ట్ ఇట్లా పెట్టేస్తే ఓపెన్ అయిపోయింది. ఎంత గట్టి అయిందో కూడా చూపిస్తుంది. నాకు ఇప్పటి వరకు అండి ఆ ఎల్ఆర్టీ కానీ ఎంఆర్టీ కానీ 2 కంటిన్యూషన్ కింద $1.5 అయితే ఖర్చు అయిందండి. అంటే దగ్గర దగ్గర మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. మరి చూసారు కదా ఇప్పటి వరకు సింగపూర్లో రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉందో ఏంటో. హోప్ మీ అందరికి అర్థమైంది, నచ్చిందని ఆశిస్తున్నాను. మరి వీడియో నచ్చితే కనుక ఎప్పట్లా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేద్దాం. ఉంటాను. బాయ్ బాయ్.